మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పారు. కానీ 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఆయన పేదల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. తప్పకుండా మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజలు పంచుతూనే ఉంటాం. మీరు చూశారు 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 450 రూపాయలకి పొద్దున్న ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం వచ్చేటట్టు పేదవాడికి ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి గత ప్రభుత్వం రాగానే పేదల మీద కక్షతో ఈ అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. నిజంగా మనం చూస్తే ఈ అన్నా క్యాంటీన్లో భవంతుల్లో ఉన్న వాళ్ళు ఎవరో భోజనం చేయరు, లేకపోతే ఎయిర్పోర్ట్లో తిరిగే వాళ్ళు భోజనం చేయరు, కటిక పేదవారు వచ్చి భోజనం చేసేవారు. అటువంటి పేదవారికి ఆ రోజు పట్టెడు అన్నం దూరం చేసిన జగన్ రెడ్డికి ప్రభుత్వానికి మేమందరం కూడా రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం మీద మేము 150 అన్నా క్యాంటీన్లు ఆ రోజు నడిపితే ప్రతిపక్షంలో ఉండగా 340 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద స్వంత ఖర్చులతో నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద దాతలు అందరి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్పాము, అధికారంలోకి రాగానే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాము. మనం అధికారంలోకి రాగానే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ పేదలకి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే మీరు చూశారు, వచ్చిన రోజే ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 7,000 3 నెలల పెన్షన్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మొదటి నెల జీతం తీసుకోలేని పరిస్థితి నుంచి, మొదటి రోజు జీతం తీసుకునే పరిస్థితిలో నుంచి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న మొదటి రోజు జీతం కూడా మేమే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మీరు చూశారు రామ్మోహన్ రావు నిరంతరం ఏదో సేవా కార్యక్రమం. కాబట్టి మేమందరం కూడా ఇదే సేవా కార్యక్రమాల్లో ఉండి పేద ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రతి ఒక్కరి ఇంటిలోనూ నవ్వులు పూయాలనే విధంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఇటువంటి అన్నా క్యాంటీన్ని ప్రారంభించినందుకు మా విజయవాడ పార్లమెంటు, ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్లో 1300 అన్నా క్యాంటీన్లో 13 అన్నా క్యాంటీన్లు విజయవాడ పార్లమెంట్లో అగ్రగామిగా నిలిచింది. కాబట్టి అటువంటి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున 99 క్యాంటీన్లు 16వ తారీఖు ఈ రోజున ఎక్కడికక్కడ ప్రారంభం కాబట్టాయి. ఇక్కడ మనందరం కూడా గమనించాలి, 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో డిస్కషన్కి వచ్చినప్పుడు ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను, 2వ పర్యాయం. ఆ రోజున చంద్రబాబు గారు క్లియర్గా రిక్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు అన్నా క్యాంటీన్ అది రామారావు గారి పేరుంది అని ఆలోచన చేస్తే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి, లేకపోతే మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, లేకపోతే తల్లిగారి పేరు పెట్టుకోండి, లేకపోతే ఏదైనా దేవుడి పేరు పెట్టుకోండి, ఏదైనా పెట్టండి, బట్ ఆ క్యాంటీన్ మాత్రం కంటిన్యూ చేయండి. పేదవారి ఆకలి తీర్చే ఒక మహత్తరమైన కార్యక్రమం. రోజుకి 15 రూపాయలు, కేవలం 15 రూపాయలతో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్, అంటే నెలకింత 450 రూపాయలు అవుతూ ఉంది. 450 రూపాయలతో ఒక వ్యక్తి ఆకలి తీరుతా ఉందంటే అది ఒక్కరోజు సంపాదన. వాళ్ళు పనిచేస్తే ఒక్కరోజు సంపాదనతో నెలంతా కూడా ఆకలి తీరుతా ఉంది. దానివల్ల పేదవాళ్ళకి ఆ మిగిలిన సంపాదనలో మిగిలిన డబ్బులు పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా వృద్ధులు ఉంటారు, అన్నం వండుకోలేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇది అవకాశం. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ నగరం వచ్చి పనులు చేసుకోవడానికి వస్తారు, ఆ కూలి పనుల కోసం వస్తారు. ఆ కూలి పనులు 15 రూపాయలతో ఇక్కడ భోజనం చేసేసి ఇంటికి మిగతా వచ్చిన కూలీలో మొత్తం కూడా ఇంటికి తీసుకెళ్లే అవకాశం. ఇంత ఒక గొప్ప కార్యక్రమం, పేదల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పేదల మీద చిత్తశుద్ధి ఇది ఆపరం. పక్కన రాష్ట్రంలో తమిళనాడు చూసాం, స్టాలిన్ గారు అమ్మా క్యాంటీన్ని రంగులు వేసి మరలా అమ్మా క్యాంటీన్ కానీ ఆయన కంటిన్యూ చేశారు. అదే జయలలిత, ఆయనకు ప్రత్యర్థి అయిన జయలలిత గారి ఫోటోకి రంగులేసి ఆవిడ ఫోటో పెట్టి ఆ క్యాంటీన్లు పెట్టుకుంటారు. అది చూసి కూడా ఈయనకి మనసు ఏమాత్రం కరగలేదు.
ఆ రోజున మేము చెప్పాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం, అప్పటి వరకు ఈ అన్నా క్యాంటీన్ మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా కేసీఆర్ శివనాథ్ గారు ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల దాతలు అనేక మంది ముందుకు వచ్చి కూడా చాలా చోట అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఒక కాన్సెప్ట్. పేదవాడు చూడండి ఎంతమంది లైన్లో ఉండి వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, అదేవిధంగా లంచ్ సమయంలో కూడా, అదే డిన్నర్ సమయంలో ఇలాంటి ఒక కాగితం అంటే పేదల పట్ల చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారం 4,000 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచారు. ఈ అన్నా క్యాంటీన్ ఒక్కొక్క కుటుంబానికి చాలా లబ్ధి కలుగుతోంది. అది పేదల పార్టీ చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా ఇవాళ మొట్టమొదటి రోజు, ప్రతిరోజు కూడా దీని మీద ఉన్నతమైన అధికారులు సూపర్వైజేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫుడ్ జాగ్రత్తగా అందేటట్టుగా ఇవన్నీ ఏర్పాట్లు చేయబడ్డాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా విజయవాడ తూర్పు నియోజకవర్గం మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.